శ్రావణ శుక్రవారం నాడు తప్పక వినాల్సిన వరలక్ష్మీ వ్రత సంపూర్ణ కథ. అందరికీ నమస్కారం. మన సనాతన హిందూ ధర్మంలో స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో వరలక్ష్మీ వ్రతం స్థానం అత్యున్నతమైనది. ఈ వ్రత కథను మనం కేవలం ఒక కథలా కాకుండా మన కళ్ల ముందు ఒక అద్భుతమైన ప్రాచీన కాలపు దృశ్య కావ్యంలా ఊహించుకుందాం. ఎత్తైన కైలాస పర్వతం పైన ఎటు చూసినా ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. చుట్టూ సుగంధాలు వెదజల్లే సురపొన్న చెట్లు, అందమైన అశోక వృక్షాలు గాలికి సుతిమెత్తగా ఊగుతున్నాయి. ఆ దివ్యమైన ప్రాంగణంలో పవిత్రమైన కల్పవృక్షం నీడన ప్రాచీన కాలపు ఋషులు, వేద పండితులు, అగస్త్యుడు, వాల్మీకి లాంటి మహామునులు అత్యంత ప్రశాంతంగా కొలువుదీరి ఉన్నారు. ఆ అందమైన సభ మధ్యలో నవరత్నాలు పొదిగిన సింహాసనం పైన సాక్షాత్తు ఆ పరమశివుడు ఆసీనుడై ఉన్నాడు. ఆ సమయంలో ఆయన పక్కనే ఉన్న పార్వతీదేవి మనసులో ఒక చక్కటి ఆలోచన మెదిలింది. సకల చరాచర జగత్తును రక్షించే తన భర్తను చూసి ఎంతో భక్తిగా చేతులు జోడించి, స్వామీ, మీరు సమస్త లోకాలను కంటికి రెప్పలా కాపాడుతుంటారు. లోకంలో ఉన్న ప్రతి జీవి పట్ల అంతులేని కరుణ చూపిస్తారు. భూలోకంలో ఉన్న మహిళలు సౌభాగ్యంతో, సిరి సంపదలతో తులతూగాలంటే వారు ఆచరించాల్సిన అత్యంత పవిత్రమైన వ్రతం ఏదైనా ఉంటే దయచేసి నాకు వివరించండి అని ఎంతో వినయంగా కోరింది. ఆ మాటలకు పరమశివుడు ఎంతో సంతోషించాడు. పార్వతీదేవి అడిగిన లోక కళ్యాణ కారకమైన ప్రశ్నకు పరమశివుడు చిరునవ్వు చిందిస్తూ సమాధానం ఇవ్వడం ప్రారంభించాడు. దేవి, భూలోకంలో స్త్రీలు ఆచరించడానికి ఎన్నో రకాల పూజలు, వ్రతాలు ఉన్నాయి. వాటన్నింటిలో కల్లా అత్యంత విశేషమైనది, అష్టైశ్వర్యాలను ప్రసాదించేదైన ఒక గొప్ప వ్రతం ఉంది. దాని పేరే వరలక్ష్మీ వ్రతం. దీనిని ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు మహిళలు అత్యంత నిష్ఠతో ఆచరించాలి. ఈ వ్రతాన్ని భక్తితో చేసిన వారికి ఆ మహాలక్ష్మి కరుణా కటాక్షాలు సంపూర్ణంగా లభిస్తాయి అని వివరించాడు. ఆ మాటలు విన్న పార్వతీదేవికి మరింత కుతూహలం పెరిగి, నాథా, ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి? ఈ వ్రతం చేయటం వల్ల గతంలో ఎవరైనా విశేషమైన ఫలితాలు పొందారా? ఆ వ్రత కథ ఏమిటో నాకు సవివరంగా తెలియచేయండి అని కోరింది. అప్పుడు ఆ పరమేశ్వరుడు అత్యంత మధురమైన స్వరంతో చారుమతీదేవి వ్రత కథను చెప్పడం మొదలుపెట్టాడు. ఈ అద్భుతమైన కథను వింటుంటే మన మనస్సు భక్తితో నిండిపోవటం ఖాయం. పూర్వం మగధ దేశంలో కుండిన నగరం అనే ఒక అద్భుతమైన పట్టణం ఉండేది. ఆ నగరంలో ప్రాచీన సంప్రదాయాలు ఉట్టిపడే ఒక అందమైన ఇంట్లో చారుమతి అనే ఒక మహాపతివ్రత నివసించేది. ఆమె ఎల్లప్పుడూ సంప్రదాయబద్ధమైన భారతీయ వస్త్రధారణలో, నుదుట నిండుగా కుంకుమతో సాక్షాత్తు ఆ మహాలక్ష్మిలా కళకళలాడుతూ ఉండేది. చారుమతి ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటి పనులన్నీ చక్కబెట్టుకుని తన అత్తమామలను కన్న తల్లిదండ్రుల వలె పూజిస్తూ, తన భర్తను దేవుడిగా భావిస్తూ ఎంతో ఆదర్శవంతమైన గృహిణిగా బాధ్యతలు నిర్వర్తించేది. చుట్టుపక్కల వారందరితో ఎంతో ఆప్యాయంగా ఉంటూ, ఎవరికీ ఎలాంటి ఆపద వచ్చినా తనవంతు సహాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచేది. ఆమె స్వచ్ఛమైన మనస్సుకు, ఎవరికీ కీడు తలపెట్టని గొప్ప గుణానికి మెచ్చిన వరలక్ష్మీదేవి ఒకరోజు రాత్రి చారుమతి నిద్రిస్తున్న సమయంలో ఆమె కలలో ఒక దివ్యమైన కాంతితో ప్రత్యక్షమైంది. ముసిముసి నవ్వులు చిందిస్తూ, బంగారు ఆభరణాలు ధరించి ఎంతో తేజస్సుతో వెలిగిపోతున్న ఆ జగన్మాతను చూసి చారుమతి ఆశ్చర్యపోయింది. అప్పుడా దేవి ఎంతో ప్రేమగా, చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నిష్కల్మషమైన భక్తికి, నీ ధర్మబద్ధమైన జీవితానికి నేను ఎంతో సంతోషించాను. రాబోయే శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను భక్తిగా పూజించు.
నీ కోరికలన్నీ నెరవేరుతాయి అని దీవించింది. ఆ పలుకులు ఆమె చెవుల్లో అమృతంలా వినిపించాయి. కలలో అమ్మవారిని చూసిన ఆనందంలో చారుమతి వెంటనే చేతులు జోడించి, జగన్మాత, నువ్వు 3 లోకాలకు ఆరాధ్య దైవానివి. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు హృదయంలో నిత్యం కొలువై ఉండేదానివి. నీ దయవల్లే ఈ సృష్టిలోని ప్రాణులన్నీ ధనధాన్యాలతో వర్ధిల్లుతున్నాయి. నా పూర్వజన్మ సుకృతం వల్లే నాకు నీ దర్శన భాగ్యం లభించింది అని కన్నీటితో ప్రార్థించింది. ఆ స్తుతికి పరమానందం చెందిన దేవి ఆమెను ఆశీర్వదించి అక్కడికక్కడే అదృశ్యమైంది. మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచిన చారుమతి రాత్రి తనకు వచ్చిన కల గురించి తన భర్తకు, అత్తమామలకు, చుట్టుపక్కల ఉన్న మహిళలందరికీ ఎంతో సంతోషంగా వివరించింది. ఆ దైవికమైన కలను గురించి విన్న ఊరిలోని స్త్రీలందరూ ఎంతో ఉత్సాహంగా ఆ శ్రావణ శుక్రవారం ఎప్పుడు వస్తుందా అని 1000 కళ్లతో ఎదురుచూడటం ప్రారంభించారు. కాలం గడుస్తూ ఉండగా వారు ఎదురుచూసిన ఆ పవిత్రమైన రోజు రానే వచ్చింది. సూర్యోదయానికి ముందే ఊరిలోని మహిళలందరూ నిద్రలేచి తలస్నానాలు ముగించి అందమైన పట్టు వస్త్రాలు ధరించి చారుమతి ఇంటికి చేరుకున్నారు. ఇంటి ప్రాంగణంలో చక్కటి ముగ్గులు వేసి ఒక పీటను ఏర్పాటు చేసి దానిపై బియ్యం పోసి పవిత్రమైన కలశాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. సాక్షాత్తు ఆ వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి సకల ఉపచారాలతో, అష్టోత్తరాలతో, భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. పసుపుతో తయారు చేసిన 9 దారాల తోరాన్ని తమ కుడి చేతికి ఎంతో భక్తిగా కట్టుకున్నారు. రకరకాల తీపి నైవేద్యాలను అమ్మవారికి సమర్పించి ఏకాగ్రతతో ప్రదక్షిణలు చేయడం ప్రారంభించారు. వారు అలా అత్యంత భక్తిగా మొదటి ప్రదక్షిణ పూర్తి చేయగానే వారి పాదాలకు అకస్మాత్తుగా అందమైన గజ్జెలు ప్రత్యక్షమయ్యాయి. ఆ గజ్జెల సవ్వడికి వారంతా విస్మయానికి గురయ్యారు. రెండవ ప్రదక్షిణ పూర్తి చేసేసరికి వారి చేతులకు నవరత్నాలు పొదిగిన అద్భుతమైన బంగారు కంకణాలు వచ్చాయి. ఇక 3వ ప్రదక్షిణ పూర్తయ్యే సమయానికి ఆ మహిళలందరూ సర్వాభరణ భూషితులై మెరిసిపోవడం ప్రారంభించారు. చారుమతి ఇల్లు మొత్తం కళ్ళు చెదిరే ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయింది. పూజలో పాల్గొన్న మహిళలందర్నీ తమ ఇళ్లకు మర్యాదగా తీసుకెళ్లడానికి బయట ఏనుగులు, గుర్రాలు, రథాలు సిద్ధంగా నిలబడి ఉన్నాయి. ఇదంతా ఆ జగన్మాత వరలక్ష్మీదేవి అపారమైన దయవల్లే జరిగిందని గ్రహించిన ఆ మహిళలందరూ ఆనంద బాష్పాలతో అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేశారు. పూజ పూర్తయిన తర్వాత ఆ పూజను స్వయంగా చేయించిన పండితులకు దక్షిణ, తాంబూలాలు సమర్పించి వారి ఆశీర్వాదాలు భక్తిగా తీసుకున్నారు. దేవికి నైవేద్యంగా పెట్టిన పవిత్రమైన ప్రసాదాలను అందరూ స్వీకరించి ఎవరి ఇళ్లకు వారు ఎంతో సంతోషంగా వెళ్ళిపోయారు. అప్పటి నుండి చారుమతితో పాటు ఆ ఊరిలోని స్త్రీలందరూ ఏటేటా ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తూ అష్టైశ్వర్యాలతో జీవించారు. కాబట్టి పార్వతి ఈ వ్రతాన్ని కులమతాలకు అతీతంగా ఎవరైనా ఆచరించవచ్చు అని శివుడు ముగించాడు. ఈ వ్రతాన్ని ఆచరించే మహిళలు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఒకటుంది. మనస్ఫూర్తిగా పూజ చేయడంతో పాటు శరీరానికి కూడా ఒక చక్కటి క్రమశిక్షణ అలవర్చుకోవాలి. ఉదయం 10 గంటలకల్లా పనులన్నీ ముగించుకుని అత్యంత ప్రశాంతంగా పూజ చేసుకుని సాయంత్రం 6 గంటలలోపు దేవికి నివేదించిన తీపి ప్రసాదాన్ని కొద్దిగా స్వీకరించి ఉపవాసం విరమించడం ఎంతో శ్రేయస్కరం. ఇలాంటి క్రమశిక్షణతో కూడిన ఆహార నియమాలు పాటించటం వల్ల ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా మనకు ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా నేటి కాలంలో స్వయం కృషితో తమకంటూ ఒక ప్రత్యేకమైన వ్యాపారాన్ని స్థాపించి పన్నులు చెల్లిస్తూ బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతున్న ఎంతోమంది మహిళా వ్యాపారవేత్తలకు, అలాగే డిజిటల్ రంగంలో అద్భుతమైన కంటెంట్ సృష్టిస్తూ వీడియోల ద్వారా తమదైన ముద్ర వేస్తున్న సృజనాత్మక మహిళలకు ఈ వరలక్ష్మీ వ్రతం మరింత స్ఫూర్తినిస్తుంది.
ఏ వృత్తిలో ఉన్నా ధర్మబద్ధంగా సంపాదించే ప్రతి చోట ఆ తల్లి నివాసం ఖచ్చితంగా ఉంటుంది. ఈ విశేషమైన వ్రతకథను శ్రద్ధగా విన్నవారందరికీ ఆ మహాలక్ష్మి అనుగ్రహం సదా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఆత్మీయులతో ఈ ఆధ్యాత్మిక సమాచారాన్ని పంచుకోండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన సంప్రదాయబద్ధమైన కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. కామెంట్స్లో అత్యంత భక్తిగా జై వరలక్ష్మీదేవి అని రాయండి. ధన్యవాదాలు.